రెండేళ్ల క్రితం 7 అడుగుల బంధంతో ఒక్కటైన రాఘవ్, లక్ష్మిల జీవితం ఒకప్పుడు పూలబాట. ఏ చిన్న సంతోషం వచ్చినా నవ్వులతో కలకలలాడే ఆ ఇల్లు కాలక్రమేణా ఎలాంటి అలికిడి లేని ఒక శ్మశానంలా మారిపోయింది. గత కొన్ని నెలలుగా వారి మధ్య మాటలు కరువయ్యాయి. కేవలం మోగబోయిన నిట్టూర్పులు మాత్రమే మిగిలాయి. రాఘవ్ ఆఫీస్ నుండి అలసిపోయి ఇంటికి వస్తే లక్ష్మి ముఖంలో పలకరింపు కరువై కిటికీలో నుంచి శూన్యంలోకి చూస్తూ ఉండేది. ఒకరినొకరు అర్థం చేసుకోలేక ప్రతి చిన్న విషయానికి తగువులాడుకోవడం కంటే విడిపోవడమే మేలని ఇద్దరూ ఒక మౌన అంగీకారానికి వచ్చారు. పగలు అందరి కోసం నటనతో నవ్వుకున్నా రాత్రులు మాత్రం దిండు తడిసిపోయేలా ఒంటరిగా ఏడవడం వారి దినచర్య అయ్యింది. ఇక ఈ బంధాన్ని ఇలాగే లాగడం ఇద్దరికీ ఒక నరకంగా అనిపించింది. చివరకు విడాకుల పత్రాలపై సంతకాలు చేసి ఆ బంధానికి పులిస్టాప్ పెట్టాలని రాఘవ్ నిర్ణయించుకున్నాడు. ఆ రాత్రి 10 గంటల సమయానికి వంటగది బల్ల మీద ఆ పత్రాల నుంచి ఇక ఆ ఇల్లు వదిలి శాశ్వతంగా వెళ్ళిపోవడానికి అతడు సిద్ధమయ్యాడు. 2 ఏళ్ల పవిత్ర ప్రేమ ఒక కాగితపు ముక్కల కట్ట కింద మట్టి కలిసిపోతున్నందుకు అతని గుండె ఎంతో బరువెక్కింది. చివరిసారిగా తలుపు తీయబోతూ ఉండగా పక్కనే ఉన్న హాల్ నుండి భార్య లక్ష్మి గొంతు వినిపించింది. ఆమె తన ప్రాణ స్నేహితురాలితో ఫోన్లో మాట్లాడుతున్న ఆ స్వరం ఎంతో భారంగా గుండెల్ని పిండేసేలా ఉంది. రాఘవ్ అడుగులు అక్కడికక్కడే స్తంభించిపోయాయి. కదిలే శక్తి కూడా లేకుండా ఆ గది గోడ పక్కనే అతడు ఆగిపోయాడు. లక్ష్మి తన స్నేహితురాలితో ఫోన్లో మాట్లాడుతూ కన్నీళ్లను ఆమె ఆపుకోలేకపోతుంది. ఆమె గొంతులో నుంచి పెళ్ళికి వస్తున్న వేదన రాఘవ్ గుండెను పిండేసింది. రాధ, నా బ్రతుకు నిజంగా ఒక శాపంగా మారిపోయింది. ఇక నాకు బ్రతకాలనే ఆశ కూడా చచ్చిపోయింది అంటూ లక్ష్మి వెక్కి వెక్కి ఏడ్చింది. రాఘవ్ నిలబడిన చోటే బిగుసుకుపోయాడు. ఆమె అలా అనడానికి అసలు కారణం ఏమిటో అతనికి తెలియక కంగారు పడ్డాడు. ఆమె చెబుతుంది, నా భర్త రాఘవ్ ఎంత మంచివాడో నీకు కూడా తెలుసు కదా, కానీ నా కారణంగానే అతని జీవితం సర్వనాశనం అవుతుంది అని లక్ష్మి వాపోయింది. ప్రతిరోజు ఆఫీస్ నుండి అలసిపోయి వచ్చే తన భర్త ముఖంలో సంతోషాన్ని చూడలేకపోతున్నానని, తన నిర్లక్ష్యం చూసి అతను కుమిలిపోతున్నాడని ఆమె బాధపడింది. తాను బ్రతికి ఉండి కూడా భర్తకు భార్యగా ఏ సుఖం సంతోషం ఇవ్వలేకపోతున్నానని లక్ష్మి తనలో తనే కుళ్ళిపోతుంది. అసలు తన భార్య తనను ద్వేషిస్తోందని, వేరే ఎవరినో ఇష్టపడుతోందని రాఘవ్ ఇప్పటి వరకు పడిన అపార్థాలన్నీ ఆ క్షణంలో బద్దలయ్యాయి. లక్ష్మి మాటల్లో ఎక్కడా కోపం లేదు. కేవలం తన భర్త భవిష్యత్తు గురించి ఆలోచించే అమితమైన పరితపన మాత్రమే స్పష్టంగా కనిపించింది. అసలు లక్ష్మి ఎందుకు అంతగా కురింగిపోతుందో, ఆ ఇంట నిండిన మౌనం వెనుక ఉన్న భయంకరమైన నిజం ఏమిటో తెలుసుకోవాలని రాఘవ్ సర్వస్వం కోల్పోయిన వాడిలా వణికిపోయాడు. లక్ష్మి కన్నీటి ధారల వెనుక ఉన్న ఆ రహస్యం అతని ప్రాణాలను గాల్లో దీపంలా మార్చేసింది. లక్ష్మి మరింత గట్టిగా ఏడుస్తూ తన స్నేహితురాలితో చెప్పిన ఆ నిజం రాఘవ్ కాళ్ళ కింద భూమిని కంపించేలా చేసింది. నీకు గుర్తుందా రాధా, గతంలో నేను కాలేజీలో ఉన్నప్పుడు అకస్మాత్తుగా స్పృహ తప్పి పడిపోయిన సంఘటన అంటూ లక్ష్మి ఆనాటి భయంకరమైన జ్ఞాపకాన్ని గుర్తుకు చేసింది. పెళ్లి తర్వాత కూడా ఈ మధ్య అలాగే జరిగితే డాక్టర్లు చేసిన పరీక్షలో తన మెదడులో ఒక అరుదైన నరాల వ్యాధి ఉందని తేలిందని లక్ష్మి గొంతు వణికిపోయింది. రాను రాను ఆ వ్యాధి తన జ్ఞాపక శక్తి మొత్తాన్ని పూర్తిగా హారతి కర్పూరంలా కరిగిస్తుందని వైద్యులు స్పష్టంగా చెప్పారంది. చివరికి తన కన్న తల్లిదండ్రులు ఎవరో కూడా గుర్తుపట్టలేని దయనీయ స్థితికి తాను చేరుకుంటానని లక్ష్మి కన్నీరు మున్నీరైంది. ఆ వ్యాధికి వైద్యం చాలా ఖర్చుతో కూడుకున్నదే కాకుండా బ్రతికే అవకాశం చాలా తక్కువని ఆమె గుండె పగిలేలా రోధించింది. రేపు నాకు పూర్తి జ్ఞాపక శక్తి పోయి కనీసం నా భర్త రాఘవ్ను కూడా గుర్తుపట్టలేని స్థితి వస్తే ఆ నరకం నేను ఎలా భరించను రాధా అంటూ లక్ష్మి బిగ్గరగా విలపించింది. తన భార్య పడుతున్న ఈ మానసిక క్షోభ గురించి ఏమాత్రం తెలియని రాఘవ్ కళ్ళప్పగించి శూన్యంలోకి చూస్తూ అలాగే నిలబడిపోయాడు. లక్ష్మి తన రోగాన్ని గుండెల్లోని దాచుకొని ప్రతిక్షణం మృత్యువుతో పోరాడుతూ తనకు దూరంగా జరుగుతోంది అని అతడు గ్రహించాడు. ఆ రోగం తనను పూర్తిగా తినేసేలోపు భర్త జీవితాన్ని ఎందుకు కాపాడాలనుకుందో అర్థమై రాఘవ్ గుండె ముక్కలైంది. రాఘవ్ ఎంతో కష్టపడి తన జీవితంలో ఉన్నత స్థాయికి రావాలని కలలు కంటున్నాడు అంటూ లక్ష్మి మరో నిజాన్ని బయటపెట్టింది. అలాంటి ఒక మంచి యువకుడి జీవితం తన అనారోగ్యం వల్ల సర్వనాశనం కాకూడదని లక్ష్మి గట్టిగా నిర్ణయించుకుందట.
రేపు తాను పూర్తిగా మంచంపై పడితే రాఘవ్ తనను కనుపాపలా చూసుకోవడానికి తన జీవితం మొత్తం ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ వృధా అవుతుందని ఆమె భయపడింది. ఒక భార్యగా తాను భర్తకు ఆనందాన్ని ఇవ్వలేకపోగా రోగంతో బరువైన భారంలా మారడం ఆమెకు ఏమాత్రం ఇష్టం లేకపోయింది. అందుకే కావాలనే రాఘవ్కు దూరంగా ఉంటున్నానని, తనను అసహించుకుని విడాకులు ఇస్తేనే తనకు ప్రశాంతత దొరుకుతుందని లక్ష్మి కన్నీటితో చెప్పింది. నేను చనిపోయాకైనా రాఘవ్ మరో మంచి అమ్మాయిని పెళ్లి చేసుకొని సంతోషంగా బ్రతకాలి. అదే నా జీవితాంతం నేను కోరుకునే ఒకే ఒక్క కోరిక అని లక్ష్మి ముగించింది. ఆ మాటలు విన్న రాఘవ్ గుండె ఆగిపోయినంత పనిచేసింది. అతని కళ్ళ నుండి అనర్గళంగా నీరు కారడం మొదలైంది. తను లక్ష్మిని ఎంతగానో శపించుకున్నానని, ఆమె తనను మోసం చేస్తుంది అని అపార్థం చేసుకున్నానని తలుచుకొని తను పశ్చాత్తాపంతో కుమిలిపోయాడు. తన ప్రాణాల కంటే ఎక్కువగా ప్రేమించే భార్య తనను వదిలి వెళ్ళడానికి ఎంత పెద్ద నరకాన్ని అనుభవిస్తుందో ఆ క్షణంలో రాఘవ్కు పూర్తిగా అర్థమైంది. విడాకుల పత్రాలు అతని చేతుల్లో అగ్గిలా కాల్చసాగాయి. ఆ కాగితాలను అలాగే నలిపి వాటిని చెత్తబుట్టలో విసిరిపారేశాడు. వెంటనే రాఘవ్ ఆ గది తలుపులు నెట్టుకుంటూ ముందుకు వెళ్ళి లక్ష్మి ముందు నిలబడ్డాడు. తన భర్తను అకస్మాత్తుగా అక్కడ చూసిన లక్ష్మి ఒక్కసారిగా షాక్కి గురై నిశ్చేష్టురాలై అలాగే ఉండిపోయింది. ఫోన్ కట్ చేసిన లక్ష్మి చేతుల్ని రాఘవ్ తన గట్టి చేతుల్లోకి తీసుకొని కళ్ళలో నీళ్లతో ఆమెను కౌగిలించుకున్నాడు. నీకు ఆ అనారోగ్యం వచ్చిందని నన్ను వదిలేయాలని చూసావా లక్ష్మి? నువ్వు నీ జ్ఞాపకాలను కోల్పోయినా పర్వాలేదు. నీ ప్రతి జ్ఞాపకాన్ని నా గుండెల్లో దాచుకొని జీవితాంతం నీకు తోడుగా నేనుంటాను అని రాఘవ్ ఏడుస్తూ చెప్పాడు. నిన్ను ఒంటరిగా నరకంలో వదిలేసి నేను వేరే జీవితం గడపగలనా? నువ్వే నా సర్వస్వం. నువ్వు లేని లోకంలో నాకు ఊపిరి కూడా ఆడదు అంటూ ఆమె నుదుటిపై ప్రేమగా ముద్దు పెట్టాడు. ఆ క్షణంలో వారి మధ్య ఇంతకాలం గోడలా అడ్డుగా నిలబడిన మౌనం, అపార్థాలు అన్నీ మంచులా కరిగిపోయాయి. లక్ష్మి ఇంకెలాంటి భయం లేకుండా భర్త గుండెల్లో ఒరిగిపోయి చిన్నపిల్లల్లా బిగ్గరగా ఏడ్చింది. ఆ రోజు వారి కన్నీళ్లు ఇద్దరి మనసులను పూర్తిగా శుద్ధి చేశాయి. ఆ బంధాన్ని మరింత బలంగా మార్చాయి. వ్యాధి ఎంత భయంకరమైనదైనా ఒకరికొకరు తోడుగా నిలిచి ఆ పోరాటాన్ని కలిసి ఎదుర్కోవాలని ఇద్దరు ఆ క్షణంలో నిర్ణయించుకున్నారు. ప్రేమ అంటే కేవలం సుఖ సంతోషాల్లో తోడుండడం కాదు, కష్టాలు కమ్ముకున్నప్పుడు ఒకరికొకరు ప్రాణంగా నిలవడమే అని ఆ దంపతుల జీవితం నిరూపించింది. కాదంటారా? మరి ఈ వీడియోలో లక్ష్మి తన భర్తకు తన యొక్క అనారోగ్యం గురించి చెప్పకుండా తనలో తానే కుమిలిపోయి అతడు తనపై అసహ్యం పెంచుకునే విధంగా చేయడం పట్ల మీ అభిప్రాయం ఏమిటి?